సో నన్న మనం ఏఎఫ్ఎఫ్ లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం, పబ్లిక్ ఫైనాన్స్. దాంట్లో ఫస్ట్ది ఫిజికల్ ఫంక్షన్స్. సో ఈ చాప్టర్ ఏంటి అంటే, మనం ప్రీవియస్ చాప్టర్ లో ఈక్విలిబ్రియం నేషనల్ ఇన్కమ్ అని చెప్పి చూసాం. అగ్రిగేట్ డిమాండ్ అండ్ అగ్రిగేట్ సప్లై ఎక్కడైతే మీట్ అవుతున్నాయో 2 సెక్టర్ మోడల్, 3 సెక్టర్ మోడల్, 4 సెక్టర్ మోడల్ ఇలాగా చూసాం, రైట్? సో ఒక ఈక్విలిబ్రియం నేషనల్ ఇన్కమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈక్విలిబ్రియం లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం, రైట్? సో ఈ ఈక్విలిబ్రియం ఈ ఇన్కమ్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం కానివ్వండి, రైట్? సో అసలు ఫస్ట్ అంటూ ప్రొడక్షన్ జరగాలంటే రిసోర్సెస్ ప్రాపర్ గా అలొకేట్ చేయాలి. సో అగ్రిగేట్ డిమాండ్ అయితే ఉంది, సప్లై రావాలంటే ఏం చేయాలి? ఒక ఎకానమీలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ ని ప్రాపర్ గా అలొకేట్ చేయాలి, వాటిని యూజ్ చేసుకొని ప్రొడక్షన్ జరగాలి. ఆ ప్రొడక్షన్ ఎవరికైతే చేరాలో వాళ్ళకి చేరాలి, రైట్? నథింగ్ బట్ పబ్లిక్ ఏవైతే కావాలనుకుంటున్నారో గూడ్స్, ఆ గూడ్స్ ప్రొడక్షన్ జరిగి వాళ్ళ చేతికి రావాలి, వాళ్ళు ఖర్చు పెట్టాలి. అంటే ఆ ఖర్చు పెట్టిందా మళ్ళీ ఇన్కమ్ గా వీళ్ళందరికీ రీడిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనుకున్నాం. సో ఒకవేళ అంతా పర్ఫెక్ట్ గా కనుక జరిగినట్లయితే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఏమీ అవసరం లేదు, రైట్? సో చక్కగా మార్కెటే దాన్ని రిజాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ చాలా సార్లు మార్కెట్స్ ఫెయిల్ అయ్యాయంట. 1930 డిప్రెషన్ ఒకటి, రైట్? తర్వాత 2000 లో వచ్చిన ఒక డిప్రెషన్ ఒకటి. అసలు మార్కెట్స్ అనేవి కొలాప్స్ అయిపోతున్నాయి. అంటే నథింగ్ బట్ ప్రొడక్షన్స్ అయిపోతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి, పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది జనాలది, అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, రైట్? సో మార్కెట్ దాని అంతటా అది మళ్ళీ రికూప్ అవ్వట్లేదంట, గవర్నమెంట్ వచ్చి ఇంటర్వ్యూన్ అయితే తప్ప. సో గవర్నమెంట్ అంటే పబ్లిక్ ఫైనాన్స్ అంటే గవర్నమెంట్ తన ఫైనాన్సింగ్ ఎలా మేనేజ్ చేయాలి, గవర్నమెంట్ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఎందుకోసం ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది మనం ఈ చాప్టర్ లో చూస్తాం, పబ్లిక్ ఫైనాన్స్ అనే దాంట్లో చూస్తాం. సో నథింగ్ బట్ అల్టిమేట్ గా మనం ఇక్కడ చూడబోయేది ఫిజికల్ పాలసీ. ఫిజికల్ అంటే గవర్నమెంట్ యొక్క పాలసీ, ఫిజికల్ అంటే నథింగ్ బట్ ఫైనాన్స్ కి సంబంధించిన, గవర్నమెంట్ ఫైనాన్స్ కి సంబంధించినటువంటి పాలసీ ఎలా ఉండాలి అనేది తెలియడం కోసం బ్యాక్గ్రౌండ్ లో మనం నెంబర్ ఆఫ్ యూనిట్స్ చదువుకుంటూ వెళ్తాం. ఫిజికల్ ఫంక్షన్స్ అని, మార్కెట్ ఫెయిల్యూర్స్ అని, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అని, ఇలాగా ఈ యూనిట్స్ అన్ని కూడా చదువుకుంటూ వెళ్తాం. అల్టిమేట్ గా గవర్నమెంట్ తన యొక్క ఫైనాన్స్ పాలసీని ఎలా డిజైన్ చేయాలి, ఎలాంటి సమయాల్లో ఎలాంటి ఫిజికల్ పాలసీని అవలంబించాలి, ఫాలో అవ్వాలి అనేది చెప్పడం కోసంగా మనం ఈ చాప్టర్ చూస్తాం, రైట్? సో అందులో మనం ఆల్రెడీ ఫౌండేషన్ లో చూసాం. ఆల్రెడీ మనకు తెలుసు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్స్ ఉన్నాయి. సోషలిస్టిక్ ఆర్ క్లోజ్డ్ ఎకానమీ, క్యాపిటలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ అని రకరకాల ఎకానమీస్ ఉన్నాయని చెప్పి చూసాం. సో సోషలిస్ట్ లో ఇట్లా కంప్లీట్ గా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎవరి కోసం ప్రొడ్యూస్ చేయాలి, ఎంత లెవెల్లో ప్రొడ్యూస్ చేయాలి, ఏ రిసోర్సెస్ ఎంత ఎవరికి అలొకేట్ చేయాలి, ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్ బై గవర్నమెంట్. సో అలా అని చెప్పి మరి సోషలిస్టిక్ కంట్రీస్ ఫెయిల్ అవ్వ, మొత్తం గవర్నమెంటే కదా డిసైడ్ చేసేది, మరి సోషలిస్టిక్ కంట్రీస్ సంబంధించి ఎప్పుడు ఫెయిల్ అవ్వవా అంటే, రైట్? ఆ సోషలిస్టిక్ మార్కెట్ అనేది కూడా అప్రాప్రియేట్ అనేది చెప్పలేకపోయారు. సో మనకి రష్యా చూసాం, ఫెయిల్ అయింది, రైట్? అలాగే నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి ఉన్న డిఫరెన్స్ చూస్తే నార్త్ కొరియా చాలా పూర్ కంట్రీ, రైట్? అక్కడ సోషలిస్టిక్ నడుస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం క్యాపిటలిస్టిక్ ఉన్నటువంటి సౌత్ కొరియా చాలా స్పీడ్ గా గ్రో అవుతుంది, రైట్? అంటే సోషలిస్టిక్ ఎకానమీ అనేది కూడా గుడ్ ఆల్టర్నేటివ్ అవ్వలేదు. సరే పోనీ మొత్తం మార్కెట్ ఫోర్సెస్ కి వదిలేద్దాం, రైట్? డిమాండ్ సప్లై ఫోర్సెస్ ని బట్టి ఎన్ని గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఏ లెవెల్లో ప్రొడ్యూస్ చేయాలి, ఎవరికి అమ్మాలి, ఎవరికి ఇవ్వాలి,
ఇవన్నీ మార్కెట్ డిసైడ్ చేసుకుంటుంది, ప్రైవేట్ పర్సన్స్ కుదిలేయండి, వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు అని క్యాపిటలిస్ట్ చెప్తారు. అసలు ఓన్లీ గవర్నమెంట్, మీరు బయట దేశం నుంచి ఎవరు వచ్చి మనల్ని అటాక్ చేయకుండా డిఫెన్స్ చూసుకోండి, అలా మాలో మా గొడవలు వస్తే గొడవలు తీర్చండి, జ్యుడిషియల్ పెట్టండి, రైట్, అలాగే దొంగతనాలు అవి జరగకుండా ఇంటర్నల్ గా సేఫ్టీ మెయింటైన్ చేయడానికి లా అండ్ ఆర్డర్ పోలీసింగ్ చేసుకోండి. సో లా అండ్ ఆర్డర్ డిఫెన్స్ మీరు చూసుకోండి, ఎవ్రీథింగ్ మేము చూసుకుంటాం. సో గవర్నమెంట్ కి మరి ఇవన్నీ కూడా ఈ లా అండ్ ఆర్డర్ డిఫెన్స్ ఇవన్నిటికి చేయడానికి రెవెన్యూ కావాలి కాబట్టి మా దగ్గర నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేయండి. సో ఎవ్రీథింగ్, రిసోర్సెస్ అన్నింటినీ మాకు వదిలేయండి, దాన్ని ఎలా ప్రొడ్యూస్, ఏ గుడ్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఎవరి కోసం ప్రొడ్యూస్ చేయాలి మేము చూసుకుంటాం అని చెప్పి క్యాపిటలిస్టిక్ ఎకానమీ అన్నారట. సో అవి ఫెయిల్ అయ్యి 1930 డిప్రెషన్, అమెరికన్ ఫైనాన్స్, అమెరికన్ ఎకానమీ దెబ్బతింది. దాంతో ఆటోమేటిక్ గా ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ మొత్తం కూడా చతికిలబడింది. సో మరి క్యాపిటలిస్టిక్ ఎకానమీ కూడా కంప్లీట్ గా క్యాపిటలిస్టిక్ ఎకానమీ కూడా అడ్వైజబుల్ కాదు. కొన్ని మిక్స్డ్ ఎకానమీస్ ఏమన్నా గ్రోత్ అవుతున్నాయి ఇండియా లాగా అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఎప్పటి నుంచో, 1947 నుంచి ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అనే చదువుకుంటున్నాం. సో ఏ ఎకనామిక్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్ కాదు, రైట్. ఎందుకు పర్ఫెక్ట్ కాదు అంటే మార్కెట్ ఫెయిల్ అవుతున్నాయట. ఏ ఎకానమీ అయినా సరే ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది, దానికి గవర్నమెంట్ తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి అనేది మనం ఈ చాప్టర్ లో చూస్తాం, రైట్. అలాగే సో ఎక్కడైనా సరే మొత్తానికి గవర్నమెంట్ యొక్క, సో అంటే గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ కనుక చూసినట్లయితే ఎక్కడైనా సరే అది సోషలిస్టిక్ కానివ్వండి, క్యాపిటలిస్టిక్ కానివ్వండి, ఏదైనా సరే రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఎకనామిక్ సిస్టమ్, ఎకనామిక్ సిస్టమ్ లో గవర్నమెంట్ రోల్, అది ఏ ఎకానమీ అయినా, సోషల్ అయినా, క్యాపిటలిస్టిక్ అయినా, మిక్స్డ్ అయినా సరే, ఎక్కడైనా సరే గవర్నమెంట్ రోల్ ఏంటి ఎకనామిక్ సిస్టమ్ లో అని కనుక చూస్తే దీన్ని 3 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు అంటున్నానా. రిచర్డ్ ముస్గ్రేవ్ థియరీ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ లో 1959 లో చెప్పాడంట, ఏ గవర్నమెంట్ అయినా సరే 3 ఫంక్షన్స్ ని అండర్టేక్ చేయాలి. ఒకటి అలొకేషన్ ఫంక్షన్, సో 2 రీడిస్ట్రిబ్యూషన్, 3 స్టెబిలైజేషన్. నా వినబడుతుందా అక్ష? రికార్డ్ అవుతుందా? స్క్రీన్ కనబడుతుందా? ఓకే. అలొకేషన్, రీడిస్ట్రిబ్యూషన్ అండ్ స్టెబిలైజేషన్. సో అలొకేషన్ ఫంక్షన్ ఏం చెప్తుంది, మనకి రిసోర్సెస్ అనేవి స్కేర్స్, మీన్స్ స్కేర్స్ అని చదువుకున్నాం, ఎండ్స్ అంటే వాంట్స్, అన్లిమిటెడ్ అని చెప్పుకున్నాం. సో ఈ స్కేర్స్ రిసోర్సెస్ ని పబ్లిక్ ఏం కోరుకుంటున్నారో వాటి వైపుకి మళ్ళించాలి. వాళ్ళకి ఏం కావాలో, రైట్, వాటిని ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళు ఏవైతే కోరుకుంటున్నారో వాళ్ళకి ఆ టైంకి, వాళ్ళు కోరుకున్న టైంకి వాళ్ళకి కావాల్సినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ని అందించగలగాలి. ఆ విధంగా మీన్స్ ని అలొకేట్ చేయాలి, రిసోర్సెస్ ని అలొకేట్ చేయాలి, రైట్. సో ఇలా చేసేటప్పుడట క్యాపిటలిస్టిక్ ఎకానమీలో కొన్ని తప్పులు జరుగుతాయట. క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఏం జరుగుతుందన్న సే పర్ఫెక్ట్ మార్కెట్ అంటాం. క్యాపిటలిస్టిక్ మార్కెట్ లో డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ విల్ డ్రైవ్ ద మార్కెట్, రైట్. డిమాండ్ ఎక్కడైతే, డిమాండ్ ఏ గూడ్స్ కి అయితే ఉందో ఆ గూడ్స్ మాత్రమే ప్రొడ్యూసర్స్ సప్లై చేస్తారు, రైట్. అయితే ఇక్కడ పర్ఫెక్ట్ మార్కెట్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి అనేది క్యాపిటలిస్టిక్ మార్కెట్ కి సంబంధించినటువంటి ఒక ఎజంప్షన్. మనం ఫౌండేషన్ లో చదువుకున్నాం. పర్ఫెక్ట్ మార్కెట్ కి సంబంధించినటువంటి ఎజంప్షన్స్ ఏంటి, ఎవరికైనా గుర్తున్నాయనా? కౌశిక్, అక్ష?
ఉన్నారా? No intervention of government. ఓకే, నో ఇంటర్వెన్షన్ ఆఫ్ గవర్నమెంట్స్. ఫస్ట్ ఏంటి పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో ఫస్ట్ మెయిన్ ఎసెన్షియల్ ఏంటి? నెంబర్ ఆఫ్ కరెక్ట్ చెప్పు. Number of buyers. Large number of buyers and sellers. Yes. Large number of buyers and sellers. Only one price. మార్కెట్ మొత్తంలో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఒకే ప్రైస్ ప్రివేల్ అవ్వాలి. మొబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్ట్, ఫ్రీ మొబిలిటీ, అంటే ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. ఇలాంటివన్నీ కూడా మనకి అజంప్షన్స్. ఈ అజంప్షన్స్ లో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మార్కెట్ ఫెయిల్ అవుతుందట. సే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ సెల్లర్స్ లేరు అనుకోండి, ఏమైపోతుంది? ఆలిగోపోలి మోనోపోలి వైపు వెళ్తుంది. ఎప్పుడైతే ఆలిగోపోలి మోనోపోలి వైపు వెళ్ళిందో ప్రైసెస్ ఏమవుతాయి నాన్న? ప్రైసెస్ ఏమవుతాయి? ఫ్లక్చుయేట్ అయిపోతుంటాయి సార్. ప్రైసెస్ ఏమైపోతాయి నాన్న? చేంజ్ అయిపోతాయి సార్. వన్ ప్రైస్ ఎలా చేంజ్ అవుతాయి? పెరుగుతాయా తగ్గుతాయా? ప్రైసెస్ పెరుగుతాయి సార్. పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఎవడైతే బైర్ ఉన్నాడో వాడు గూడ్ ని ఏ ప్రైస్ కి అయితే కొందాం అనుకుంటున్నాడో ఆ ప్రైస్ కి కొనగలుగుతాడా? కొనలేడు. రైట్? అంటే వాడి ఇన్కమ్ సరిపోదు. ఇప్పుడు ఆ ప్రైసెస్ ని చూసి వీడు భయపడతాడు, ఓకే నేను దాన్ని ఇప్పుడు ఎఫర్ట్ చేయలేను అని. రైట్? సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు? వాటిని కొనడం మానేస్తారు. సో ఎప్పుడైతే కొనడం మానేసారో డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు మోనోపోలీ ప్రొడక్షన్ ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. ప్రొడక్షన్ తగ్గిస్తే ఎంప్లాయ్మెంట్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఎంప్లాయ్మెంట్ తగ్గితే మళ్ళీ అల్టిమేట్ గా ఉద్యోగాలు పోవడం వల్ల, ఇన్కమ్ తగ్గడం వల్ల మళ్ళీ స్పైరల్ ఎఫెక్ట్. ఆ ఉద్యోగాలు పోవడం వల్ల ఇంకా ఎక్కువ డిమాండ్ తగ్గిపోతుంది. అలాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే మోనోపోలీస్ ఎక్కువ ప్రాఫిట్ల కోసం ఆశపడి ప్రైసెస్ పెంచితే ప్రజలు ఒక ఇన్సెక్యూరిటీ భావనలోకి వెళ్ళిపోతారు. ఓకే, నా జీతంతో నేను గూడ్స్ ని ఇప్పుడున్న ప్రైసెస్ కి నేను కొనలేకపోతున్నాను. రైట్? ఐదర్ నా ఇన్కమ్ పెరగాలి, లేదా నేను నా ఖర్చును తగ్గించుకొని సేవింగ్స్ చేసుకొని అప్పుడు నాకు కావాల్సిన గూడ్ని కొనుక్కోవాలి అని చెప్పి వాడు ఖర్చును ఎప్పుడైతే తగ్గించుకున్నాడో ఆ స్పైరల్ ఎఫెక్ట్ రైట్ ప్రొడక్షన్ మీద పడి ఉద్యోగాలు పోవడం. సో అలాగా మార్కెట్ ఫెయిల్ అవుతుంది. రైట్? అలాగే ఇంపర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అని, రైట్? అలాగే సో కాంపిటీషన్ తగ్గడం వల్ల అదొకటి. కాంపిటీషన్ తగ్గడం వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్నది ఒకటి. సో అంటే ఆ అజంప్షన్స్ లో ఏది మిస్ అయినా కూడా మనకి మార్కెట్ ఫెయిల్ అవుతుంది. ఎలకేషన్ అనేది సరిగ్గా జరగదు. లేదా ప్రొడక్షన్ సైడ్ అవసరమైనవి ప్రొడ్యూసర్స్ అనవసరమైన వాటిని ఎక్కువ ప్రొడ్యూస్ చేసి అవసరమైన వాటిని తక్కువ ప్రొడ్యూస్ చేశారు అనుకోండి. లెట్స్ సే అమ్యూజ్మెంట్ పార్క్స్ కి, థియేటర్లకి ఎక్కువ డిమాండ్ ఉంది కదని చెప్పి వాటిని కట్టేశారు. రైట్? హాస్పిటల్స్ కట్టలే. సడన్ గా ఎప్పుడు అవసరం పడింది హాస్పిటల్స్. రైట్? అంటే అవసరం ఏదైతే హాస్పిటల్స్ అవసరం అయ్యాయో వాటిని తక్కువ కట్టారు, ఎక్కువ అనవసరమైనవి ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అరైజ్ అవుతాయట. రైట్? సో మొత్తం ప్రైవేట్ గా కనుక వదిలేస్తే, రైట్, వాళ్ళు ఏవైతే ప్రాఫిట్స్ వస్తున్నాయో ఆ ప్రాఫిట్స్ వచ్చే వాటిని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారు, మిగతా వాటిని నెగ్లెక్ట్ చేస్తారు. ఏవైతే అవసరమో, రైట్, సో లైక్ బేసిక్ సే ఎవరికైనా ఒక 20 acres ల్యాండ్ ఉందనుకోండి, రైట్, మనం అపార్ట్మెంట్లు కట్టి అమ్ముకోవడం కంటే ఒక మల్టీప్లెక్స్ థియేటర్ కట్టుకుంటే లేదా ఒక ఫ్యాక్టరీ కట్టుకుంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కదా, నేను హౌసెస్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నాడు అనుకోండి, పోయింది. హౌసెస్ అనేది అవసరమైన ఎసెన్షియల్ సెక్టర్ ఏదైతే హౌసింగ్ ఉందో ఆ హౌసింగ్ అనేవి తగ్గిపోతాయి. రైట్? సో మోర్ ఆఫ్ సమ్ గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, కొన్నిటి మాత్రం అవసరమైనవి మాత్రం చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. అక్కడే మనకి మార్కెట్ అనేది ఫెయిల్ అవుతుంది. రైట్? సో ఇలాంటి అలొకేషన్ ఫంక్షన్ కరెక్ట్ గా జరగడానికి గవర్నమెంట్ అప్పుడు ఏం చేయొచ్చు, ఏవైతే అవసరమో, ఓకే మొత్తానికి మనం క్యాపిటలిస్టిక్ మార్కెట్ లోనే ఉందాం, కానీ గవర్నమెంట్ అవసరమైనవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ లో ఉన్నట్లయితే, ఏ గూడ్స్ అయితే ప్రొడ్యూస్ అవ్వాలని గవర్నమెంట్ అనుకుంటుందో అలాంటి గూడ్స్ ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి ఇన్సెంటివ్స్ లైక్ సబ్సిడీస్, తక్కువ రేట్ ఆఫ్ యూనిట్ రేట్ కి ఎలక్ట్రిసిటీ, రైట్, లేకపోతే ప్రమోషన్ లో మార్కెటింగ్ లో హెల్ప్ చేయడం కానీ, ఎక్స్పోర్ట్స్ లో ఇన్సెంటివ్స్ కానీ, ఇలాంటివి ఏమైనా, రైట్, లేదా ప్రైవేట్ పర్సన్స్ ఎవరు ముందుకు రాలేదు ప్రొడ్యూస్ చేయడానికి, ఇంకా గవర్నమెంట్ డైరెక్ట్ గా దిగి ప్రొడ్యూస్ చేయాలి. రైట్? ఒకటి ఇండైరెక్ట్ గా ఏవైతే గూడ్స్ తక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటిని
ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రొడక్షన్ అనేది చేయించాలి మార్కెట్ లో, లేదా ఇంకా గవర్నమెంట్ స్వయంగా దిగి ప్రొడ్యూస్ చేయాలి. రైట్. సో అలాగే కాంపిటీషన్ పాలసీస్ ద్వారా మోనోపోలీస్ జరగకుండా కాంపిటీషన్ యాక్ట్ పెట్టి, రైట్, ఎక్కువ మంది ప్లేయర్స్ ని మార్కెట్ లో ఉండేలాగా, సెల్లర్స్ ని మార్కెట్ లో ఉండేలాగా చూసి, రైట్, అన్ని ఒక దాంట్లో ఒకటి మెర్జ్ అయిపోయి మోనోపోలీగా అయిపోవడాన్ని అడ్డుకోవడం, రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ని అడ్డుకోవడం, అంటే ఇది మనకి కార్టెల్స్ ఫామ్ చేయడం కానివ్వండి, ఇలాంటి వాటన్నిటిని గవర్నమెంట్ అడ్డుకోవడం. రైట్. సో ఇలాంటి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ద్వారా రైట్ అలొకేషన్ కరెక్ట్ గా జరిగేలాగా చూడాలి. ఎందుకంటే రిసోర్సెస్ స్కేర్స్, ఆ స్కేర్స్ రిసోర్సెస్ ని రైట్ సరిగ్గా అలొకేట్ అయ్యేలాగా చూడడం రైట్ ఒక ఫంక్షన్ అయితే. రెండో ఫంక్షన్, సో అలొకేషన్ జరిగిన తర్వాత గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. గూడ్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత రైట్ వాటిని సేల్ చేయంగా రైట్ మనం చూసాం సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ లో గవర్నమెంట్ కి ట్యాక్సెస్ పే చేసేసుకొని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కి ఫ్యాక్టర్ పేమెంట్స్ ఇచ్చేయంగా రైట్ ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గర ప్రాఫిట్స్ మిగిలిపోయి వాడి దగ్గర ప్రాఫిట్స్ వాడు తీసుకుంటాడు యాజ్ ఎ రైట్. కానీ ఇలాంటి చోట్ల ఏమవుతుంది, ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గర ప్రాఫిట్స్ ఎక్కువ మిగిలిపోతాయి, రైట్, ల్యాండ్ కి లేబర్ కి వీళ్ళకి ఇచ్చే ఫ్యాక్టర్ పేమెంట్స్ తక్కువ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్ అనేది జరుగుతుంది. ఇన్ఈక్వల్. సో అలొకేషన్ ఫంక్షన్ ద్వారా మనం రిసోర్సెస్ ని అలొకేట్ చేసాం, రిసోర్సెస్ ఆర్ అలొకేటెడ్, ప్రొడక్షన్ జరిగింది. రైట్, ప్రొడక్షన్ అంటే నథింగ్ బట్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పుకున్నాం. సో ఈ ప్రొడక్షన్ ఇన్కమ్స్ రూపంలో, ఫ్యాక్టర్ పేమెంట్స్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి. రైట్, ఇలా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి అరైజ్ అయ్యాయి. రైట్, ఎప్పుడైతే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అరైజ్ అయ్యాయో, మనీ అనేది ఫ్యూ పీపుల్ చేతిలో కాన్సన్ట్రేట్ అయిపోయిందో, రైట్, మనం ఆల్రెడీ మళ్ళీ ఫౌండేషన్ లో చూసాం, ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువ ఉంటే కనుక అగ్రిగేట్ డిమాండ్ తక్కువ ఉంటుంది. సే ఒక ఊర్లో 100 మంది ఉన్నారు, 100 మందికి మినిమం ఇన్కమ్ ప్రతి నెల 50,000 వస్తుంది అనుకోండి. 100 మందిలో 60 మంది 70 మంది ఏసీలు కొంటారు. ఆ 100 మందిలో ఇద్దరి దగ్గరే కోటి రూపాయలు ఉన్నాయి. మంత్లీ ఇన్కమ్ ఫస్ట్ వాడిది, సెకండ్ వాడితే 1 crore రూపీస్. మిగతా వాళ్ళందరి మంత్లీ ఇన్కమ్ 1000 రూపీస్ 2000 రూపీస్ అనుకుందాం. అటువంటిప్పుడు అగ్రిగేట్ ఏసీలకు డిమాండ్ ఎలా ఉంటుందన్న, ఆ ఇద్దరు ముగ్గురు ఎవరో కొనుక్కోగలరు. రైట్. సే ఇక్కడ ఎగ్జాంపుల్ క్లియర్ గా చూస్తే, సే టౌన్ ఏ పాపులేషన్ యొక్క ఇన్కమ్ అంటే టౌన్ ఏలో సంబంధించిన పాపులేషన్ ఇన్కమ్ ఒక 10 crores అనుకుందాం. ఈ 10 crores అందరికీ ఈక్విటబుల్ గా ఎంతమంది పాపులేషన్ ఉన్నారో వీళ్ళందరికీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయింది అనుకోండి, వాళ్ళందరికి కూడా పర్చేసింగ్ పవర్ వస్తుంది. పర్చేసింగ్ పవర్ రావడం ద్వారా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎక్కువ ప్రొడక్షన్ జరగడం వల్ల ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఎప్పుడు ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ జరగడం వల్ల. అదర్వైజ్ అదే 100 crores, సో 10 crores రైట్, ఒక ఇద్దరి దగ్గర ఎక్కువ ఇన్కమ్ ఉండిపోయింది, మిగతా వాళ్ళందరి దగ్గర చాలా తక్కువ ఇన్కమ్. సో వీళ్ళందరూ గూడ్స్ ని అఫోర్డ్ చేయలేరు, వీళ్ళిద్దరు మాత్రమే అఫోర్డ్ చేయగలరు. వీళ్ళిద్దరికి ఎంత కావాలి, 2 యూనిట్స్ 3 యూనిట్స్. దానికి ఎంత ప్రొడక్షన్ యాక్టివిటీ కావాలి, ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, చాలా తక్కువ క్రియేట్ అవుతాయి. సో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగకపోతే లాంగ్ పీరియడ్ లో అగ్రిగేట్ డిమాండ్ సరిగ్గా కరెక్ట్ గా పెరగదు. అగ్రిగేట్ డిమాండ్ సరిగ్గా పెరగకపోతే నథింగ్ బట్ నేషనల్ ఇన్కమ్ కూడా పెరగదు మనకి. రైట్, డిమాండ్ పెరిగితేనే కదా ప్రొడక్షన్ పెరిగేది. రైట్. సో ఆ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ జరిగేలాగా గవర్నమెంట్ సరైన పాలసీస్ తీసుకొచ్చుకోకపోతే కనుక లాంగ్ రన్ లో పర్చేసింగ్ పవర్ అనేది పడిపోయి అగ్రిగేట్ డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అగ్రిగేట్ డిమాండ్ తగ్గిపోతే సప్లై తగ్గు. సో అందుకోసం దీని నుంచి మనకి రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. సో రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ లో ఏం చేయాలి, ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయాలి. సో ఇన్ఈక్వాలిటీస్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు, క్రియేట్ చేయడం ఎలా తగ్గించవచ్చు అంటే, ఎవరైతే ఇన్కమ్ ఎక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళకి ట్యాక్సెస్ ఎక్కువ వేయి, ప్రోగ్రెసివ్ టాక్సేషన్ వేయి. వెల్దీ పీపుల్ యూజ్ చేసుకున్న గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వేయి. రైట్. ఎవరైతే పూర్ పీపుల్ వాడుకుంటున్నారో గూడ్స్ వాటికి సబ్సిడీస్ ఇవ్వు.
రైట్. అలాగే టాక్సేషన్ ద్వారా వచ్చిన రెవెన్యూలో పెన్షన్స్, అలాగే సబ్సిడీ, గూడ్స్ మీద సబ్సిడీస్ ఇద్దాం అనుకుంటున్నావు, ఆ సబ్సిడీస్ కి యూజ్ చేయి. సో ఈ విధంగా రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ చేస్తూ ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్ ని పెంచుతూ అందరికి బేసిక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేది మనకి రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ లో చెప్తాడు. అయితే ఇలా చేసేటప్పుడు ఒక ప్రాబ్లం ఉందట. సే రిచ్ అనుకోవచ్చు, ఒకప్పుడు ఇప్పుడంటే ఓకే మనకి మార్జినల్ రేట్ ఆఫ్ టాక్సేషన్ 30%, అంటే హైయెస్ట్ ట్యాక్స్ రేట్ 30%. ఒకప్పుడు 1960s ఆ టైంలో హైయెస్ట్ ట్యాక్స్ రేట్ 97.3%. 12 స్లాబ్ రేట్స్ ఉండేవి. 12th స్లాబ్ రేట్ లో హైయెస్ట్ ట్యాక్స్ రేట్ 97.3%. అండ్ నువ్వు 12th స్లాబ్ రేట్ లో ఉన్నట్లయితే నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే గవర్నమెంట్ 97 రూపాయలు తీసేసుకుంటుంది. 3 రూపాయలు నీకు మిగులుతున్నాయి. నువ్వు సచ్చి చెడి రోజుకు 12 గంటలు 13 గంటలు కష్టపడి సంపాదించి డబ్బులు సంపాదించుకుంటుంటే అందులో 97 రూపీస్ తీసుకుంటుంది. ఏంటి? గవర్నమెంట్ ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ లో నీకు ఇన్కమ్ చాలే, నువ్వు బతకడానికి ఇన్కమ్ చాలు, రైట్. ఈ ఎక్కువ ఏదైతే సంపాదించావో ఆ ఇన్కమ్ నేను తీసుకొని పేదల మీద ఖర్చు పెడతాను, రైట్. సో రోజు తాగి పడుకునే అలవాటు ఒకటి ఉంది, వాడికి పని చేయడు, రైట్. వాడు మరి పని చేయకపోతే వాడికి తాగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నేను వాడికి సబ్సిడీ ఇస్తాను, పెన్షన్లు ఇస్తాను, రైట్. చక్కగా వాడు తాగి రోజు పడుకుంటాడు, రైట్. సో ఇలాగా నేను చేస్తాను అన్నప్పుడు ఈ కష్టపడి పని చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి మోటివేషన్ వస్తుందా? కష్టపడి నేను ఇంత కష్టపడ్డాను, 97 రూపాయలు గవర్నమెంట్ తీసుకుందని చెప్పి వాడు కూడా కష్టపడడం మానేస్తాడు. మిగులుతుంది ఏముందిలే, రైట్. రోజులో 8 గంటలు పని చేసినా నాకు మిగులుతుంది 100 రూపాయలే, మహా అయితే ఇంకో 4 గంటలు ఎక్కువ పని చేసి ఎక్కువ ప్రొడక్షన్ చేయడం వల్ల నాకు ఇంకో మిగులుతుంది ఒక 103 రూపీసే. ఒక 3 రూపీస్ ఎక్స్ట్రా కోసం ఇంకో 4 గంటలు ఎందుకు ఎక్స్ట్రా పని చేయాలి, నేను ఎందుకు ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి అలాంటి వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడడం మానేశారు అనుకోండి, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోతే అల్టిమేట్ గా మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పోతాయి. అంటే ఈ రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ లో, ఈక్వాలిటీ అనే ఫంక్షన్ లో ఇది ఒక ప్రాబ్లం కూడా ఉందంట. సో ఈ ప్రాబ్లం ని మిటిగేట్ చేస్తూ, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మిటిగేట్ చేస్తూ రీడిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి అనేది మనకి రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ లో చెప్తారు. టాక్సేషన్ పాలసీస్ ద్వారా వీటి ద్వారా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ జరిగేలాగా చూడడం మనకి రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఆ రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ లో ఒక ప్రాబ్లం మనం చెప్పుకున్నాం, ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటూ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అనేది జరగాలి అని చెప్తాడు. నెక్స్ట్ మూడోది స్టెబిలైజేషన్ ఫంక్షన్. సో మార్కెట్స్ అనేవి, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నాన్న, దాన్ని జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, కంగారు పడద్దు. మనం ఈక్విలిబ్రియం అని చెప్పుకున్నాం. అగ్రిగేట్ సప్లై C+S, అగ్రిగేట్ డిమాండ్ C+I+G+X-M, ఇది అగ్రిగేట్ డిమాండ్. సరే, ఇది ఈక్విలిబ్రియం మనకి నేషనల్ ఇన్కమ్ గా మనం తీసుకున్నాం. మనం జాగ్రత్తగా చెప్పండి ఆలోచించి, ఇక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉందా? ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద సెన్స్ రిసోర్సెస్ కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ అన్నిటినీ ఫుల్ ఎంప్లాయ్మెంట్ జరిగిందా? ఏనా సిద్ధు? నో సార్. ఫుల్ ఎంప్లాయ్మెంట్ జరగలేదంటావా? ఎందుకు జరగలేదు? చెప్పగలవా? ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు జరగల? అక్ష ఏమని చెప్పగలవా? రిసోర్సెస్ మనం కంప్లీట్ గా యూజ్ చేయలేదు సార్, కాబట్టి కంప్లీట్ గా యూజ్ చేయలేము.
ఇక్కడ కీన్సియన్ తీసుకునే అజంప్షన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఫుల్ ఎంప్లాయ్మెంట్ సాధ్యపడదు అనే అజంప్షన్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడో చెప్తాను, వినండి, గుర్తుపెట్టుకోండి. సే మనం ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ ఎక్స్పెండిచరు, అలాగే ఎక్స్పోర్ట్స్, ఈ మూడు కూడా మన లెవెల్ ఆఫ్ ఇన్కమ్ మీద ఆధారపడి ఉన్నాయా, ఎక్సోజీనియస్, ఎక్స్టర్నల్ టు ద మార్కెట్? ఇవన్నీ కూడా ఇన్కమ్ మీద ఆధారపడి. ఇన్వెస్ట్మెంట్ కానీ మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న అజంప్షన్ ఏంటన్నా, నేషనల్ ఇన్కమ్ ఎంత ఉన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ కావాలనుకుంటే వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్సోజీనియస్ అని చెప్పుకున్నాం. అలాగే ఎక్స్పోర్ట్స్ కానీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇవి వస్తాయని చెప్పుకున్నాం. ఎక్స్టర్నల్ అంటే దీస్ ఆర్ డిటర్మైన్డ్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్. అంటే ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ దీని మీద బేస్ అవ్వకుండా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా డిసైడ్ అయిపోతాయి. ఎక్సోజీనియస్, ఎక్స్టర్నల్ అండ్ కాన్స్టెంట్, షార్ట్ రన్ లో కాన్స్టెంట్. సే ప్రెసెంట్ మన మార్కెట్ ని చూసి ఇన్వెస్ట్మెంట్ పెంచుదాం అనుకున్నారు ఎవడో బయట నుంచి, ఎఫ్డిఐస్ వచ్చాయి. ప్రజెంట్ అగ్రిగేట్ డిమాండ్ ఇది. బయట మార్కెట్ నుంచి ఎఫ్డిఐస్ వస్తున్నాయి, సమ్ ఫారిన్ కంట్రీ నుంచి మన కంట్రీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు చేంజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ జరిగి అగ్రిగేట్ డిమాండ్ ఏమవుతుంది నాన్న? పైకి షిఫ్ట్ అవుతుందా, కిందకి వెళ్తుందా? అనూష, సార్ ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ యాడ్ అయింది మార్కెట్ లో. ఇప్పుడు ఇది ఏమవుతుంది? పైకి మూవ్ అవుతుందా, కిందకి మూవ్ అవుతుందా? పైకి సార్. సో కొత్త ఇన్వెస్ట్మెంట్ వస్తే ఏం జరుగుతుంది? సో ఇది చేంజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. లేదా గవర్నమెంట్ దాని ఎక్స్పెండిచర్ పెరిగింది అనుకోండి, ఇది మేబీ చేంజ్ ఇన్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అవ్వచ్చు, లేదా చేంజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు. ఏదైనా సరే ఇవి పెరిగితే, ఇన్వెస్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఎక్స్పోర్ట్స్ కనుక పెరిగితే మన ప్రొడక్షన్ లెవెల్ ఇంకా పెరుగుతుంది. అంటే నేషనల్ ఇన్కమ్ ఇంకా పెరిగింది. ప్రొడక్షన్ పెరగాలి అంటే కనుక నువ్వు ఆల్రెడీ ఈ లెవెల్లోనే ఫుల్ ఎంప్లాయ్మెంట్ కనుక రీచ్ అయిపోయి ఉంటే, ప్రొడక్షన్ పెంచాలి అంటే ఇంకా నీకు ఫర్దర్ గా రిసోర్సెస్ ఏవి, ఫర్దర్ గా హ్యూమన్ రిసోర్సెస్ ఏవి, న్యాచురల్ రిసోర్సెస్ ఏవి? సో అందువల్ల కీన్సిన్ ఏం చెప్తాడంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది సాధ్యం కాదు, ఎప్పుడు ఎంతో కొంత లెఫ్ట్ ఓవర్ ఉండిపోతుంది. సో దట్ ఇన్వెస్ట్మెంట్ కానీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కానీ పెరిగితే ఫర్దర్ గా ఇంకా మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. రైట్, నేషనల్ ఇన్కమ్ ఫర్దర్ గా ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. అంటే ఎట్ ఈక్విలిబ్రియం ఫుల్ ఎంప్లాయ్మెంట్ అవలా. నువ్వు ఏదైతే ఈక్విలిబ్రియం తీసుకున్నావో అక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్, నో ఫుల్ ఎంప్లాయ్మెంట్. సో అంటే ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. మార్కెట్ ఈ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ని అబ్జర్వ్ చేసుకోవడం జరగదు, మార్కెట్ దాని అంతా తనగా చేయలేదు. రైట్, కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి స్టెబిలైజ్ చేయాలి. రైట్, సో స్టెబిలైజేషన్ ఫంక్షన్ లో ఫుల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా చూడాలి. అట్ ది సేమ్ టైం ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలి, అంటే జనరల్ ప్రైస్ లెవెల్ ని కంట్రోల్ చేయాలి. ఒక్క నిమిషం అన్న, హలో, క్లాస్ లో ఉన్నాను, హలో, క్లాస్ లో ఉన్నాను. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయాలి. రైట్, అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ని సర్ప్లస్ లోకి వచ్చేలాగా చూసుకోవాలి. ఎకనామిక్ గ్రోత్ రేట్ ని స్టెబిలైజ్ చేయాలి, స్టేబుల్ గా ఒక రేట్ ఆఫ్ గ్రోత్ రేట్ తో పెరిగేలాగా చూడాలి ఎప్పటికప్పుడు. రైట్, జనాలు అంటే పబ్లిక్ యొక్క ఇన్కమ్ లెవెల్స్ ని పెంచేలా చూడాలి. నథింగ్ బట్ అవుట్పుట్ అనేది పెరిగేలాగా చూసుకోవాలి. రైట్, వీటన్నిటిని చూసుకోవాలి. అయితే మనం ఫర్దర్ గా ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తాం తర్వాత, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఎక్స్పెండిచర్ పెంచింది అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ కానీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కానీ పెరిగితే అల్టిమేట్ గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది.
ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవడం వల్ల జనాల చేతిలో ఇన్కమ్ ఎక్కువ వెళ్తుంది. ఇన్కమ్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా అగ్రిగేట్ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినంత ఫాస్ట్ గా సప్లై పెరగదు. డిమాండ్ పెరిగినంత ఫాస్ట్ గా సప్లై పెరగకపోవడంతో ప్రైస్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే మళ్ళీ గవర్నమెంట్ అగ్రిగేట్ డిమాండ్ తగ్గించాలి. అగ్రిగేట్ డిమాండ్ తగ్గించాలంటే ప్రజల చేతిలో డబ్బులు లాగేసుకోవాలి. డబ్బులు ఎలా లాక్కుంటుంది? టాక్సేషన్ రూపంలో లాక్కుంటుంది. ట్యాక్సెస్ ని ప్రాపర్ టాక్సేషన్ పాలసీ తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఎక్కడైనా అగ్రిగేట్ డిమాండ్ పడిపోతుందేమో అనే ఇదితో ఏ సెక్టర్ లో అయితే అగ్రిగేట్ డిమాండ్ పడిపోతుందో ఆ సెక్టర్ లో మళ్ళీ ఇన్ఫ్యూజ్ చేయాలి. సే ప్రజెంట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతింది. కోవిడ్ కంటే ముందు నుంచే ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతింది. మిగతా ఇండస్ట్రీ బాగానే ఉంది అనుకుందాం. ఓవరాల్ గా ఎకానమీ బాగానే ఉంది. పర్టికులర్ గా ఆటోమేటివ్ ఇండస్ట్రీ దెబ్బతింది అనుకోండి. సో ఇప్పుడు ఆటోమేటివ్ ఇండస్ట్రీని బూస్ట్ చేసేలాగా గవర్నమెంట్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, లేదా హ్యూజ్ గా గవర్నమెంట్ వెహికల్స్ కోసం ఆర్డర్ ఇవ్వడం, గవర్నమెంట్ తన ఓన్ కన్సంప్షన్ కోసం హ్యూజ్ గా ఆర్డర్స్ పెట్టింది అనుకోండి, మళ్ళీ ప్రొడక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. సో అలాగా ఏ ఎకానమీ యాజ్ ఏ హోల్, అలాగే ఇండివిజువల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎక్కడా కూడా స్లో డౌన్ అవ్వకుండా జాగ్రత్తగా స్టెబిలైజ్ చేసుకోవడం అనేది మనకి మూడో ఫంక్షన్. రైట్, ఫస్ట్ రెండు ఫంక్షన్స్ మైక్రో ఎకనామిక్ సంబంధించింది అయితే మూడో ఫంక్షన్ వచ్చేసరికి మ్యాక్రో ఎకనామిక్ ఫంక్షన్. ఫస్ట్ రెండు కూడా మైక్రో ఫంక్షన్స్. ఇది ఎకానమీ యాజ్ ఏ హోల్ స్టెబిలైజ్ అయ్యేలాగా చేయాలి. సో ఇన్ఫ్లేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా మనం మ్యాక్రో ఎకనామిక్స్ చూస్తాం. సో ఇది మ్యాక్రో ఎకనామిక్ ఫంక్షన్స్. రైట్, సో ఇది మనకి ఫస్ట్ యూనిట్ నానా ఫిజికల్ ఫంక్షన్స్. సో ఫిజికల్ ఫంక్షన్స్ అనేవి అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ రోల్ చూస్తే ఎలకేషన్ ఫంక్షన్, రీడిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అండ్ స్టెబిలైజేషన్ ఫంక్షన్. సో ఈ మూడు ఏంటి అనేది మనం చూసాం. అండ్ రెండో చాప్టర్ వచ్చేసరికి మార్కెట్ ఫెయిల్యూర్. రెండో యూనిట్ వచ్చేసరికి నాన్న